హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. ఈరోజు రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఈరోజు మీకైతే ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8వ తారీఖు మంగళవారం. ఇప్పటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 31వ తారీఖు వరకు ఎవరికైతే 4-5 ఎకరాల లోపు ఉన్నవారికి రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది పడ్డాయి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మార్చి 31వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారో, అంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఆ డేట్ లోపు డబ్బులు అందేలా చేస్తామని మాట అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు ఇచ్చిన మాట అనేది దాటిపోయింది. అలాగే చాలామంది రైతులు మాకు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా సరే ఇంతవరకు మాకు రైతు బంధు పడట్లేదని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇప్పటివరకు రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2075 కోట్ల డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే వేస్తున్నామంటూ ఈరోజు అయితే ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది రైతులు మాకు 10 ఎకరాల నుంచి 15 ఎకరాలలోపు ఉన్న వారికి మా బ్యాంక్ ఖాతాలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయంటూ అడుగుతున్నారు. మీకు ఒకవేళ 5 నుంచి 10 అలాగే 20 ఎకరాలు పైగా ఉంటే మాత్రం మీరు ఈ ఏప్రిల్ 20 తారీఖు వరకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే. అలాగే రైతులకి ఎవరికైతే 5 నుంచి 8 ఎకరాల లోపు ఉన్నవారికి మీకు ఈ వారం రోజులలో మీ ఖాతాలో అయితే ఖచ్చితంగా డబ్బులు పడతాయంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే రైతన్నలు మీరు మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీ ఖాతాలో డబ్బులు అనేది వేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. కాబట్టి రైతన్నలు మీకు ఒకవేళ రైతు బంధు పడాలి అంటే మీరు మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేయాల్సిందే. అలాగే రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని గ్రామాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయనేది మీ కామెంట్ ద్వారా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి.